హలో ఎవ్రీవన్. అమ్మ ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, సో ఇంట్లో వాళ్ళందరూ గబగబా మామిడికాయలు పట్టుకురండి, పచ్చడి పెట్టేయాలి, మళ్ళీ సీజన్ ఎండ్ అయిపోతుంది, తొందర తీసుకురండి అని అడుగుతూ ఉంటారు. మా మామయ్య గారు పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చారు. మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా టేస్టీగా చేయాలి అని అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. సో అది ఎలా చేయాలన్నది ప్రాసెస్ మా అత్తమ్మ గారు చూపిస్తుంది. చూసేద్దాం పదండి. ఇప్పుడు మేము 1 kg ఆఫ్ మామిడికాయ ముక్కల్ని పచ్చడి పెట్టేసుకుంటున్నాం. ఏంటి 1 kg పెట్టేసుకుంటున్నారా అని అనుకుంటున్నారా? మేము సీజన్ స్టార్టింగ్ పెట్టుకుంటాం, సీజన్ ఎండ్ అయ్యే ముందు కూడా పెట్టుకుంటాం. పచ్చడి పెట్టే ముందు రోజే మా అత్తగారు ఈ ముక్కలని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసి వాటిని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేశాము. మెయిన్ థింగ్ మర్చిపోకండి, 1 kg ఆఫ్ మామిడికాయలు కాదు, 1 kg ఆఫ్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మామిడికాయ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటేనే బెటర్. సో మా అత్తమ్మ దగ్గర నేను నేర్చుకుందామని అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి, ఎప్పుడైనా ట్రై చేయండి. కొద్దిగా వేడయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకొని అవి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే, మా అత్తమ్మ గారింట్లో మామిడికాయ పచ్చడి ఎందుకు ఇంత టేస్టీగా ఉంటుంది అని నేను అడిగితే తను చెప్పారు, వెల్లుల్లి అనేది కచ్చపచ్చ దంచి ఈ పోపులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చాలామంది వెల్లుల్లి ముక్కలు వేస్తారు, దానితో పాటు వెల్లుల్లిని కచ్చాపచ్చ దంచి ఈ పోపులో వేసి ఫ్రై చేసుకోవాలి అని చెప్పారు. ఇలా చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మీరు కూడా ఈసారి పచ్చడి పెట్టినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వెల్లుల్లిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా వెల్లుల్లి అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం తీసుకున్న ముక్కలకి ఎంత క్వాంటిటీ కారం, ఉప్పు, మసాలా అన్నవి ఎంత వేయాలి అన్న పర్టికులర్గా ఉండాలి. సో 1 kg ఆఫ్ మామిడి ముక్కలకి మేము ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ మెంతి పొడి వేసుకున్నాం. ఇందులోకి సేమ్ కప్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్నిటికీ యూజ్ చేయాలి. సో ఈ కప్ నిండా ఆవాలు తీసుకొని వాటిని వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1 kg ఆఫ్ మామిడికాయ ముక్కలకి 200 గ్రామ్స్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాం. సేమ్ అదే కప్ మెజర్మెంట్స్తో 2 కప్స్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందు రోజు మ్యారినేట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసి ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ పచ్చడి అన్నది కొన్ని మంత్స్ అయ్యాక నల్లగా అవుతుంది. ఇది నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇలా కొద్దిగా పచ్చడి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు తినే ముందు 1 గంట ముందు బయట పెట్టేసుకొని తినేయండి. ఇలా చేస్తే పచ్చడి నల్లగా అవ్వదు. వేసుకొని ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలానే ఉంది కదా? పచ్చడి పెట్టేయగానే తినకుండా ఉంటామా? అదే గిన్నెలో ఒక 5-6 ముక్కలు పెట్టేసి వేడివేడి అన్నం వేసుకొని బాగా కలిపేసి మా అత్తమ్మ గారు అందరికీ ఒక్కొక్క ముద్ద ఇచ్చేశారు. ఏంటో కానీ అప్పుడే పెట్టిన పచ్చడి తింటుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే స్వర్గంలో ఉన్నట్టే ఉంది అబ్బా. మనకి ఏ కర్రీస్ లేనప్పుడు ఈ పచ్చడి ఒకటి ఉంటే సరిపోతుంది. సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే మామిడికాయ పచ్చడి పెట్టుకోకుండా మాత్రం వదిలేయం. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.